కోర్టు వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వమని వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. కాకినాడ సీపోర్ట్స్ కాకినాడ సెజ్లో తమకు చెందిన 3,609 కోట్ల రూపాయల విలువైన వాటాను బలవంతంగా లాక్కున్న అరబిందో సంస్థ పరం చేశారంటూ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ కేవీఆర్ గ్రూప్ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మొదటి నిందితుడు వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ వేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు దగ్గర బంధువు తన తండ్రి వైవి సుబ్బారెడ్డి ఎంపీ అయినందుకు అన్యాయంగా తన మీద కేసు నమోదు చేశారన్నారు. దీని వెనక రాజకీయ ప్రతీకారం దురుద్దేశం ఉన్నాయని ఆరోపించారు. షేర్ హోల్డింగ్స్ కంపెనీలని హైదరాబాద్లో ఉన్నాయని, వాటాల బదిలీ హైదరాబాద్లో జరిగిందని ఫిర్యాదుదారుడే పేర్కొన్నారని, అయినా మంగళగిరిలో కేసు నమోదు చేయడం చూస్తుంటే అధికార పార్టీ ప్రోద్బలంతో వేధించడం కోసం పెట్టిన కేసులా ఉందన్నారు. బెదిరించి బలవంతంగా తన నుంచి వాటాను లాక్కున్నారని చెప్తున్న ఫిర్యాదుదారుడు ఇన్నాళ్ళు న్యాయ పోరాటం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తాను పోలీసు విచారణ నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోతానని సందేహించాల్సిన అవసరం లేదన్నారు. దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇప్పటికే తన మీద లుకౌట్ నోటీస్ జారీ చేశారని, అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. అరెస్ట్ చేస్తే సమాజంలో తన పరువుకు నష్టం జరుగుతుందన్నారు. ఈ అంశాలు పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.